కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. 2024 సంవత్సరాలు నీ కృపలో భద్రపరిచి, నీ కాపుదల భద్రతను మాకు దయచేసి, నీ క్షేమము దయచేసి, నీ ఆయుష్ దయచేసి ప్రభువా. 2025 సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారంలోనికి మిమ్మల్ని నడిపించిన విధానం బట్టి యోగ్యత లేనప్పటికీ అయా కేవలం నీ కృప ద్వారా మేము తండ్రి నీ సన్నిధి నడిపించబడ్డాం. మేమందరం ఈరోజు నీ సన్నిధిలో సజీవులుగా ఉన్నామంటే ఇది నీ కృపనే కదా ప్రభువా. ఈ యోగ్యత లేని మా కొరకు నీ కుమారుడైన యేసుక్రీస్తుని కలువరి శిలువలో మీరు పనిచేశారు. ఆ బలియాగానికి గుర్తుగా తండ్రి మేమందరము రక్షించబడ్డాం. మేమందరము క్రీస్తు నామమును ధరించి నీ సన్నిధిలో ఉన్నాం ప్రభువా. ఎంత కృపామయుడు తండ్రి, ఎంత ప్రేమమయుడు తండ్రి ప్రభువా. నీ కృప లేకుంటే ఒక క్షణమైనను ఈ లోకంలో మేము జీవించే అర్హత లేనటువంటి వారము. కానీ నీ ఉచితమైన కృప ద్వారా మేము ఇంకా సజీవులుగా ఉన్నాము తండ్రి. అందరి బట్టి నీకే స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. కృతజ్ఞత ఏ రీతిగా నీ సన్నిధిలో కనపరిచాలో, కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో ఎలా జీవించాలో ప్రభా ఈరోజు మాతో మాట్లాడబోతుండగా తండ్రి నీ ఆత్మాభిషేకం మా మీద కుమ్మరించండి. కేవలం లోక సంబంధమైన కొన్ని మాటలు నేర్చుకోవడం కాదు, కానీ ఆత్మతో సత్యముతో ప్రభా నీ మాటలు నేర్చుకుని ప్రభా వాటి ప్రకారం జీవించడానికి మాకు సహాయం దయచేయండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి. నిదాసుడు మట్టివాడు అల్పుడు అయోగ్యుడు అయినప్పటికీ నీ అమూల్యమైన కృప చేత నింపి నాకున్న సంఘానికి కావాల్సిన అద్భుతమైన మాటల చేత మా హృదయాలను సంధింపు చేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి అందరూ ఆమేన్. కీర్తన గ్రంథం 57వ కీర్తన 10వ వాక్యంలో అందరూ కలిసి చదువుకుందాం. 10వ వాక్యాన్ని. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలి, ఎక్కడ చెల్లించాలి అంటే అది జనములలో చెల్లించాలి. జనములు ఎక్కడున్నారు? మార్కెట్లో ఉన్నారా? చెప్పండి. జనాలు ఎక్కడున్నారు? మార్కెట్లో ఉన్నారా? బస్ స్టాండ్స్లో ఉన్నారా? ఎక్కడున్నారు? సొంత వీధుల్లో ఉన్నారా? జనాలు ఎక్కడున్నారు అని అంటే దేవుని ఎరిగిన జనములు ఉండేది దేవుని యొక్క మందిరంలో. దేవుని మందిరములో దేవుని కూర్చున్నటువంటి కృతజ్ఞతాస్తుతులు, దేవుని మందిరములో దేవుని సన్నిధిలో దేవుడు చేసిన ప్రతి మేలును పాట ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా తెలియచేయడమే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞత లేకుండా ఒకవేళ మనం ఈ లోకంలో జీవించినట్లయితే దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో లేఖనాల్లో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రతి మనిషి దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఆ కృతజ్ఞత ఎలా ఉండాలో, ఆ కృతజ్ఞత దేవుని కొరకు ఎలా చెల్లించాలో లేఖనాల్లో మనం ధ్యానం చేసేటువంటి అంశాన్ని ఈరోజు పరిశీలన చేద్దాం. కీర్తన గ్రంథం 100వ కీర్తన, కీర్తన గ్రంథం 100వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చూద్దాం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ మన కొరకు రాయించాడు. కృతజ్ఞత అనేది ఒక అర్పణతో చెల్లించాలి. కృతజ్ఞత అనేది ఒక అర్పణగా ఉండాలి. అర్పణ అంటే అర్పించేది, అర్పణ అంటే దేవునికి ఇచ్చేది, అర్పణ అంటే దేవుని మందిరంలో నాటే, అర్పణ అంటే దేవుని మందిరంలో సమర్పించేది. అంటే దేవుని మందిరంలో ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశమే లేదు. దేవుని మందిరంలో నాటిన తర్వాత దాని ఫలాలు అనుభవించాల్సిందే తప్ప నాటిని తీసుకునే అవకాశం లేదు. అంటే దేవుని మందిరానికి సమర్పించడం, దేవుని మందిరానికి అర్పించడం, అర్పణ సమర్పణ ఎలా చేయాలి అంటే కృతజ్ఞత. దేవుడు మన జీవితాల్లో చేసిన ఎన్నో మేలు. కోవిడ్ టైంలో దేవుడు మనం ఇంకా సజీవులుగా ఉంచాడంటే మనము తిన్న ఆహారాన్ని బట్టి కాదు, మనకున్న జ్ఞానం బట్టి కాదు, మనకున్నటువంటి ధైర్యాన్ని బట్టి కాదు, మనకున్నటువంటి బలాన్ని బట్టి కాదు, కేవలం ఆయన కృప. లక్షలు ఖర్చు పెట్టిన వాడి డెడ్ బాడీస్ కూడా ఇంటికి రాలేదు కదా. లక్షల రూపాయలు ధార పోసి
ప్రాణాన్ని దక్కించుకోవాలనుకున్న వాళ్ళ శవాలు కూడా ఇంటికి రాలేదు, కానీ కేవలం ఒక డోలోతోటి ఇంట్లో ఉన్నటువంటి వంట దినుసులతో మనమందరం కూడా స్వస్థపరచబడి మనమందరం ఆ భయంకరమైన మహమ్మారి నుంచి రక్షించబడి దేవుని మందిరంలో ఈరోజు సజీవులుగా సాక్షులుగా ఉన్నామంటే ఎంత కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి. ఒక సిఐ గారు బోరున విలపిస్తూ ఉన్నాడు, నాకు అధికారం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర హోదా ఉంది, కానీ నా భార్యను రక్షించుకోవాలని ఒక నిస్సహాయ స్థితిలో తను ఉండిపోయాడు. గాంధీ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్నటువంటి ఒక సిఐ గారికి తన భార్య ఆక్సిజన్ అందక అదే హాస్పిటల్కి ఆమె తీసుకొచ్చారు ట్రీట్మెంట్ కి. సిఐ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, గాంధీ హాస్పిటల్ అంతటినీ మానిటరింగ్ చేస్తున్న వ్యక్తి తన భార్యను బతికించుకోలేని స్థితిలో ఉన్నాడు. ఎంతో మంది కాళ్ళు పట్టుకున్నాడు, ఎంతో మందిని అభ్యర్థించాడు, ఎంతో మందిని వేడుకున్నాడు, ఎన్నో డబ్బులు దారపోసాడు, కానీ చివరికి తన యొక్క భార్యకి ఆక్సిజన్ అందక చనిపోయిన సందర్భాన్ని మనం చూసాం. అధికారం అడ్డు రాలే, ఆస్తి అక్కడికి రాలే, బలం ఉపయోగపడలే, జ్ఞానం పనికి రాకుండా పోయింది, ఎన్నో మనం చూసాం. కానీ దేవుడు మన ఎడల ఎందుకు తన కృప చూపించాడు? దేవుడు ఎందుకు మన ఎడల తన యొక్క ప్రేమను కనబరుస్తున్నాడు? ఎందుకు దేవుడు మన విషయంలో అంత ఔదార్యం కలిగి జీవిస్తున్నాడు? ఎందుకు మన విషయంలో దేవుడు మనం చేసిన అపరాధమును బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టి, మనం చేసినటువంటి అవిధేయతను బట్టి, మనం చూపిన నిర్లక్ష్యాన్ని బట్టి దేవుడు ఎందుకు చూసి చూడనట్లుగా వ్యవహరించాడు అంటే ఆయనకి మన మీద ఉన్నటువంటి ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి మన మీద ఉన్న ప్రేమ, ఆయనకి మన మీద ఉన్నటువంటి కృప ద్వారా మనం ఇంకను రక్షించబడి ఇంకను జీవించగలుగుతున్నామంటే దేవుడు ఎంత కృపమయుడు. అంత కృప కలిగిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలి అని అంటే, ఎలా చెల్లించాలంటే 100వ కీర్తనలు ఎలా చెల్లించాలంట? కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన భూముల్లో ప్రవేశించి కీర్తనలు వాడచ్చు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి కృతజ్ఞత అర్పణ దేవుని మందిరంలో తేవాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? అర్పణ అర్పించి సైలెంట్ గా కూర్చోవాలా? ఏం చేయాలి? అర్పణ అర్పించిన తర్వాత ఏం చేయాలి? కీర్తనలు పాడచ్చు, కీర్తనలు పాడచ్చు, సంతోషముతో గానములు చేస్తూ గాన ప్రతిగానములతో కీర్తనలు పాడచ్చు ఆయన మందిరంలో ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. 10:30కి ఆరాధన ప్రారంభమైతే 11 గంటల దాకా ఎవరు రాలేదు. ఎలా చెల్లిస్తావు నువ్వు ఆరాధన? కృతజ్ఞత ఎలా చెల్లిస్తావు? కృతజ్ఞత చెల్లించడం అంటే కానుకలు ఇవ్వడం అనుకుంటున్నారు చాలా మంది. కృతజ్ఞత చెల్లించడం అంటే 4 గోడల మధ్యలో ఏడ్చి ప్రార్థన చేయడం అనుకుంటారు చాలా మంది. కానీ 57వ కీర్తన 10వ వచనం ప్రకారం, 100వ కీర్తన 4వ వచనం ప్రకారము కృతజ్ఞతలు చెల్లించడం అంటే అర్పణ. ఆ అర్పణ చెల్లించిన తర్వాత మనం దేవునికి గాన ప్రతిగానములతో ఆరాధన చేయాలి. దేవునికి గాన ప్రతిగానములతో స్తోత్రాలు చెల్లించాలి. ఎక్కడయ్యా అంటే దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో. అందుకే 10:30 నుంచి 11 గంటలకి పాటల టైం. 10:30 నుంచి 11 గంటలకి పాటల టైం. 11 గంటల నుంచి పాటలు బంద్ అయిపోతాయి. 11 గంటల నుంచి పాటలు బంద్ అయిన తర్వాత ఏం స్టార్ట్ అయింది అమ్మా? ఏంది కాదు, వాక్య పఠనం స్టార్ట్ అయింది. వాక్య పఠనం 5 minutes అయిపోయిన తర్వాత ప్రార్థన, ప్రార్థన 5 minutes అయిపోయిన తర్వాత సాక్షాత్ స్పెషల్ సాంగ్ కదా. అప్పటికి ఎంత టైం అవుతుంది? 11:15, 11:20 దాకా అయింది. అప్పటికి కూడా రావట్లేదు. ప్రత్యేక పాడబడే అవకాశాన్ని కూడా అది కూడా అందిపుచ్చుకోలేనటువంటి పరిస్థితులు. మనం ఎంత కృతజ్ఞతాహీనులుగా ఉన్నామో చూడండి. అది అయిపోయిన తర్వాత సాక్షుల భాగం 11:30 సాక్షుల భాగం ప్రారంభమైంది. సాక్షుల భాగం ప్రారంభమైన తర్వాత అయిపోయిన తర్వాత అప్పటికి 11:40, 11:45కి కనీసం ప్రార్థన, దాని తర్వాత స్తుతి ఆరాధన. ఇది చాలా ఇంపార్టెంట్. స్తుతి ఆరాధన చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో ఉండేది స్తుతి మాత్రమే. అక్కడ ప్రార్థన ఉండదు, అక్కడ పాటలు ఉండవు, అక్కడ వాక్యం ఉండదు. పరలోకంలో ఉండేది వేలాది కోటాను కోట్ల దూతగణము, 24 పెద్దలు, అక్కడ ఉన్నటువంటి కెరూబులు, సెరాబులు, దూతగణం అంతా చేసేది దేవునికి ఏంటి అని అంటే స్తుతి మాత్రమే. హల్లెలూయా,
స్తుతి. ఈ స్తుతి ఆరాధనలో లేనటువంటి క్రైస్తవులుగా ఒకవేళ మనం ఉంటే, స్తుతి ఆరాధన చేయలేని స్థితిలో ఒకవేళ మనం ఉంటే, మనము కృతజ్ఞత లేని వారు. కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే చేసిన దానికి కృతజ్ఞతను ఇంగ్లీష్లో ఏమంటున్నారు? థ్యాంక్స్ గివింగ్స్ కదా, ఏమంటున్నారు? థ్యాంక్స్ గివింగ్స్. థ్యాంక్స్ అంటే థ్యాంక్స్, థ్యాంక్ యూ బ్రదర్ అంటారు. థ్యాంక్స్ గివింగ్. ఏంటి గివింగ్? ఏమి ఇవ్వాలి అమ్మా? కృతజ్ఞతలోనే థ్యాంక్స్ గివింగ్ ఉంది. ఏం గివింగ్ ఇవ్వాలి? ఏం చేయాలి? అందుకే కృతజ్ఞత అర్పణలతో ఆయన మందిరంలో ప్రవేశించాలి. పాటలు పాడుతూ దేవుని స్తుతించాలి. కీర్తనలు పాడుచు ఆయన మందిరంలో ఉండాలి కదా. ఏళ్ల తరబడి మన యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుంటే, ఎన్ని సంవత్సరాలు మనం వచ్చాము, కూర్చున్నాము, వెళ్ళిపోయాం. వచ్చాము, కూర్చున్నాము, వెళ్ళిపోయాం. కానీ దేవుని కొరకు కృతజ్ఞతగా ఒక పాట పాడింది లేదు, కృతజ్ఞతగా ఒక అర్పణ చెల్లించింది లేదు, కృతజ్ఞతగా దేవుని కొరకు ఒక మంచి కార్యం జరిగించింది లేదు మన యొక్క విశ్వాస జీవితంలో. అందుకని దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ నూతన సంవత్సరంలో ప్రారంభించాము. టైం టు టైం. టైం అంటే టైం. 11 గంటలకు పాటలు ఆపేయమంటే రాజేష్ గారికి ఎవరు రాలేదుగా పాస్టర్ గారు. ఎలా అంటే చాలు, 2 వచ్చినా చాలు, 3 వచ్చినా చాలు. దేవుని యొక్క కార్యాలు ఆటంకపరచదు. అందుకే వచ్చినా రాకపోయినా, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఆ టైంకి దాన్ని ప్రారంభించుకుంటూ వెళ్తూనే ఉండాలి. టైంను మనం ఫాలో కావాలి, మనల్ని టైం ఫాలో కావాలి. ఒక టైం పెట్టుకుంటే, ఎందుకంటే మనం ఆ టైం ఫాలో అవ్వడానికి పెట్టుకున్నాం. మనం ఎప్పుడైతే అప్పుడే టైం అంటే కుదరదు. కృతజ్ఞత కలిగి ఒకవేళ మన యొక్క విశ్వాస జీవితంలో మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మనం మన పంక్చువాలిటీ ఏదైతే పెట్టుకున్నామో, మన యొక్క సమయాన్ని మనం ఏదైతే పెట్టుకున్నామో ఆ సమయాన్ని మనం ఫాలో చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క నూతన సంవత్సరం నుంచి. హల్లెలూయా. నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప ధన్యత, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృప, ఈ నూతన సంవత్సరంలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి క్రైస్తవులుగా జీవించే ప్రయత్నం చేద్దాం. క్రమశిక్షణ కలిగినటువంటి విశ్వాస జీవితం. నాకు రాత్రి మెసేజ్ ప్రిపేర్ అయ్యి పడుకున్న తర్వాత ఒక కళ, తెల్లవారుజామున 4:30-5 గంటలకు ఒక కళ వచ్చింది. ఆ కళలో అందరినీ నేను ఎక్కడికో తీసుకొని వెళ్తున్నాను. ఇంతకుముందు పిల్లలతో మాటలు కొన్ని విషయాలు పంచుకున్నాం. నూతన సంవత్సరంలో అందరినీ ఒక బస్సు తీసుకొని మన మెదక్ చర్చ్ తీసుకొని వెళదామని చెప్పా. దానికి సాదృశ్యంగా అనుకుంటా ఒక కళ వచ్చింది. ఆ కళలో మిమ్మల్ని అందరినీ తయారు చేసుకొని తీసుకొని వెళుతున్నా, ట్రైన్ కొరకు వెయిట్ చేస్తున్నా. ఆ ట్రైన్ దగ్గర నేను ఒక్కడే ఉన్నా. ట్రైన్ వచ్చేసింది, మీరు రావట్లేదు. నేను ఫోన్ చేస్తున్నా, పిలుస్తున్నా, ఎవరు కన్సూమర్ మేరలో ఎవరు కనపడట్లేదు. ఆ ట్రైన్ వచ్చింది. మొదటి బోగిలో దేవునికి ప్రార్థించే స్త్రీలు తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నారు. ఫస్ట్ బోగిలో ప్రార్థన ప్రారంభమైంది, ప్రార్థన జరుగుతుంది. ఇంకా మన సంఘస్థులు రావట్లేదు, ఇంకా మన వాళ్ళు రావట్లేదు అని చెప్పి నేను చాలా టెన్షన్ పడుతున్నా. ఆ ట్రైన్ ప్రారంభం అవడానికి, బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ప్రారంభమైంది, ట్రైన్ స్టార్ట్ అయింది. సెకండ్ బోగిలో కనపడుతున్నటువంటి స్త్రీలు, తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళందరూ కూడా స్తుతి ఆరాధన చేస్తున్నారు. మొదటి బోగిలో ప్రార్థన జరుగుతుంది, రెండో బోగిలో స్తుతులు చెల్లిస్తున్నారు. నేను అనుకుంటున్న మనసులో స్తుతి ఆరాధన కూడా ప్రారంభమైంది, ఇంకా ఎవరు రావట్లేదు. ట్రైన్ వెళ్ళిపోద్దేమో, వీళ్ళు ఇంకా ఎవరు రావట్లేదమ్మా. నేను దూరం నుండి చూస్తుంటే పాస్టర్ మా కీర్తి కనిపిస్తున్నారు. వాళ్ళు ఇంకా నడుస్తూ వస్తున్నారు. నేను వాళ్ళ మీద కేకలు వేస్తున్నాను. ట్రైన్ బయలుదేరింది, ఆల్రెడీ ప్లాట్ఫామ్ క్రాస్ అయిందేమో, త్వరగా రండి అంటే నా మాటలు వాళ్ళు వినపట్లేదు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళ వెనక చూస్తే ఆ వెనక జేమ్స్ గారు కనిపించారు. జేమ్స్ గారు వెనక్కి చూసుకుంటూ వస్తున్నారు. ఆయన నా చెయ్యి చూడట్లేదు. వెనక్కి ఎవరినో పిలుస్తూ వెనక్కి చూసుకుంటూ వస్తున్నారు, కానీ నేను పిలిచేది ఆయన బలగట్లేదు, నా వైపు ఆయన చూడట్లేదు. ట్రైన్ మాత్రం ప్రారంభమైంది. రెండో బోగి కూడా నాకు దాటిపోయింది. మూడో బోగి వచ్చింది. మూడో బోగి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతుంది ఏంటంటే వాక్య పరిచర్య జరుగుతుంది. ఎవరో పాస్టర్ గారు ఆ బోగిలో వాక్యం చెప్తున్నారు. స్త్రీలు పురుషులు అందరూ కలిసి తెల్లని వస్త్రాలు ధరించి వాక్యాన్ని వింటూ ఉన్నారు. నేను అనుకుంటున్న వాక్యం కూడా ప్రారంభమైంది, ఇంకా వీళ్ళు రావట్లేదు. ఇంకా పాస్టర్ గారు, కీర్తి గారు నడుస్తూనే ఉన్నారు, జేమ్స్ గారు నడుస్తూనే ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కనిపించట్లేదు. ఎవరో తెల్లగా మొఖాలు కనిపించలేదు, తెల్లని వస్త్రాలు మాత్రం కనపడుతున్నాయి. ఆ రోడ్డు మీద వస్తూ ఉన్నారు. నేను ఎంత పిలిచినా ఎవరు వినిపించుకోవట్లేదు.
ఎంత సైకిల్ చేసినా ఎవరు నా వైపు చూడట్లేదు. ట్రైన్ మాత్రం పాస్ అయిపోయింది. ట్రైన్ మాత్రం వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోయిన ఒక నిమిషంలో అందరూ వచ్చి నా ముందు నిలబడ్డారు. జేమ్స్ గారు అందరూ వచ్చి నా ముందు నిలబడ్డారు. ఇక నేను అసలే ప్రొటెస్తుంది కదా, తెలుసుగా మీ అందరికి. ఎంత కోపం వచ్చిందంటే చాలా కోపం వచ్చింది. ఏమీ చేయలేక, ఏమీ మాట్లాడకుండా మీతో అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోతుంటే మీరందరూ నా మీద సడగడం ప్రారంభించారు. ఏంటి పిలిచిండు, రమ్మన్నాడు, మమ్మల్ని అందరిని ఇక్కడ పెట్టేసి ఈయనండి వెళ్ళిపోయాడు అని మీరందరూ సడుక్కుంటూ కొనుక్కుంటూ ఉన్నారు. నేను మాత్రం వచ్చేసి అక్కడ ట్రైన్ స్టేషన్ దాటిన తర్వాత కళ ముగిసింది. నాకు అనిపించింది ఈ కళ యొక్క భావం ఏమై ఉంటుంది, ఈ కళ యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది, దీని యొక్క సాదృశ్యం ఏమై ఉంటుంది అని ఉదయకాలం వేకువజామున ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు చాలా మందిని ఇంతకుముందు ఈ మందిరం నిర్మించేటప్పుడు కూడా అలాంటి కళ వచ్చింది. మందిరం నిర్మిస్తున్నాము, మందిర నిర్మాణం జరుగుతూ ఉంది, కింద ఈ మందిర నిర్మాణ టైంలో కూడా ఇలాంటి ఒక కళ దర్శనమే కలిగింది. మందిర నిర్మాణం జరుగుతుంది పైన. జేమ్స్ గారు, నేనే మందిరం పైన ఉన్నా, జేమ్స్ గారేమో రోడ్డు దగ్గర ఉండు. ఆ రోడ్డు మీద పోయే వాళ్ళందరినీ, అమ్మ రండి మందిర నిర్మాణం జరుగుతుంది, పనివాళ్ళు లేరు రండి, కొంతమంది సిమెంట్ ఇవ్వడానికి, కొంతమంది ఇటుకలు ఇవ్వడానికి రండి అంటే ఒక్కడు కూడా రావట్లేదు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయి, వాళ్ళ వాళ్ళ పనులలో నిమగ్నం అయిపోయి, కొంతమంది స్కూల్కి వెళ్తున్నారు, కొంతమంది కాలేజీకి వెళ్తున్నారు, కొంతమంది డ్యూటీలకు వెళ్తున్నారు, కొంతమంది వివాహానికి వెళుతున్నారు, కొంతమంది కొన్ని పనుల కొరకు వెళుతున్నారు. కానీ ఒక్కరు కూడా మందిర నిర్మాణం కొరకు రావట్లేదు. ఆ దర్శనము నాకు మందిర నిర్మాణ టైంలో వచ్చింది, కలిగింది. దాని భావం కూడా బ్రదర్తో నేను షేర్ చేశాను. దేవుని యొక్క పనికి, దేవుని యొక్క పరిచర్య కొరకు సహకరించడానికి, దేవుని యొక్క సన్నిధిలో దైవ బిడ్డలుగా ఉండడానికి చాలా మంది ఇష్టపడరు. ఏదో వస్తున్నారు, రావట్లేదు అని కాదు, వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వెళుతున్నారు, ఇంతవరకే భక్తి, ఇదే భక్తి అనుకుంటారు చాలా మంది. ఇది భక్తి కాదు. ఇది మనం చేసేది భక్తి కాదు. ఇది మనం చేసేది నిజంగా భక్తి అయితే ఖచ్చితంగా దేవునికి, దేవుని యొక్క వాక్యానికి, సంఘానికి మనం లోబడి చేయాల్సిందే. అలా లోబడకుండా చేసేది భక్తి ఎలా అవుతుంది? లోబడకుండా, విధేయత లేకుండా చేసేది భక్తి కాదు. అందుకే భక్తిలో మొదటిగా కావాల్సింది ఏంటంటే కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్స్. ఏంటది చెప్పాలి. భక్తిలో మొదటిగా కావాల్సింది ఏంటి? కృతజ్ఞత. చెప్పండి ఏంటి? కృతజ్ఞత లేకపోతే భక్తికి అర్థమే లేదు. అందుకే కృతజ్ఞతతో కూడిన భక్తి కావాలి. కృతజ్ఞతలో మొదటి పాయింట్ ఏంటంటే, మొదటి భాగం ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన మందిరంలో ప్రవేశించాలి. కీర్తనలు పాడుచు ఆయన ఏం చేయాలంట చెప్పండి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో, అంటే ఆయన ఆవరణలోకి వచ్చిన తర్వాత నాకు పాటలు రావండి, నాకు పాట పాడటం రాదు, నా గొంతు బాగోదు, నేను ప్రార్థన చేయలేదు కాదు. ఆయన మందిరంలోకి వచ్చామంటే, స్కూల్లో అడుగు పెట్టామంటే నువ్వు ఖచ్చితంగా టీచర్ని ఫాలో కావాల్సిందే, బుక్ ఫాలో కావాల్సిందే. ఉద్యోగులు అడుగు పెట్టామంటే ఖచ్చితంగా నీ బాస్ నువ్వు లోబడాల్సిందే. అక్కడ ఆయన చెప్పిన పని చేయాల్సిందే. నాకు రాదండి, నాకు తెలియదండి అంటే కుదురుతుందా? కుదరదు. అట్లనే నువ్వు మందిరంలో అడుగు పెట్టావు అంటే ఖచ్చితంగా నీకు కృతజ్ఞత భావం ఉండాలి. ఆ కృతజ్ఞత భావంలో మొదటిది కృతజ్ఞత అర్పణ, కృతజ్ఞత స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. అందరూ కలిసి నాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, శతకోటి వందనాలయ్యా. నీవు రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నిన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా, వందనాలు.
శతకోటి స్తోత్రాలయ్యా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనిషికి దేవుణ్ణి స్తుతించే అర్హత, స్తుతించే అధికారాన్ని ఎప్పటి వరకు ఇచ్చిందంటే ఆయుష్ ఉన్నంత వరకు. ఒకసారి ఆయుష్ తీరిపోయిన తర్వాత, ఒకసారి మనం మృతుల లోకంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవుని స్తుతించే అవకాశం ఉండదు ఇక మనకి. ఆయుష్ ఉన్నంత కాలం, ఆరోగ్యం ఉన్నంత కాలం, శక్తి ఉన్నంత కాలం, బలం ఉన్నంత కాలము దేవునికి ఒకవేళ మన స్తుతులు చెల్లించలేకపోతే, చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 6వ అధ్యాయము 5వ వాక్యం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. దావీదు గారు రాసిన కీర్తన. అంటే బ్రతికున్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, మన దేహంలో ప్రాణం ఉన్నప్పుడే దేవుని స్తుతించాలి. ఈ ప్రాణం విడిచిన తర్వాత, ప్రాణం పోయిన తర్వాత దేవుని స్తుతించలేకుండా ఉన్నామనే బాధ, ఆవేదన, ఆక్రోశం, ఒకవేళ అలాంటి నిస్సహాయత, నిస్పృహ ఉన్నట్లయితే ఏమీ చేయని నిస్సహాయ స్థితి. అంటే దేవుని యొక్క సన్నిధిలోకి ఎందుకు వస్తున్నామంటే దేవుని స్తుతించడానికి. దేవుని స్తుతించకపోతే ఏంటి ఉపయోగం? మనం బ్రతికున్నప్పుడే దేవుని స్తుతించాలి, ఆయుష్ ఉన్నప్పుడే దేవుని స్తుతించాలి, ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించకపోతే మనం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అంటే మనలో ఏం లేదు, ప్రాణం లేదు. నీ దేవుని స్తుతించట్లేదంటే నువ్వు మరణమైన వారు దేవుని స్తుతించగలరా? కదా. ఎవడు పాతాళంలో దేవుని స్తుతించగలడు? అంటే దేవుని స్తుతించలేని వాడు ఎక్కడికి వెళతాడు? పాతాళం. దేవుని యొక్క ఆరాధన చేయలేని వాడు ఎక్కడికి వెళతారా అంటే పాతాళానికి వెళతారు. పాతాళంలో 2 భాగాలు, ఎన్నోసార్లు చెప్పండి. పాతాళంలో 2 భాగాలు. ఒక భాగము పరదైసు, మరొక భాగం పాతాళం. పరదైసు పారడైజ్ అన్నారు, అదే అక్కడ నెమ్మది పొందే స్థలం. ఆ నెమ్మది పొందే స్థలంలో ఎవరున్నారు? దేవుని స్తుతించిన వ్యక్తి, దేవుని స్నేహితుడు అనబడిన అబ్రహాము గారు ఉన్నారు. ఎవరున్నారు? ఎక్కడున్నారు? చెప్పారు గట్టిగా. పరదైసు అనగా నెమ్మది పొందే స్థలం. ఆయన నెమ్మది పొందుతున్నాడు. ఆయన పరదైసులో ఉన్నాడు, పాతాళంలో ధనవంతుడు ఉన్నాడు. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు చెప్పినటువంటి వాక్యం ఇది. మనుషులు కల్పించిన మాటలు కావు ఇవి, ప్రవక్తల ఊహల్లో పుట్టినటువంటి మాటలు కావు. సాక్షాత్తు యేసుక్రీస్తు చెప్పాడు, నెమ్మది పొందే స్థలం పరదైసులో అబ్రహాం గారు ఉన్నారు. కన్నులెత్తి చూడగా పాతాళంలో ధనవంతుడు యాతనకరమైన స్థలంలో ఉన్నారు. ఇప్పుడు ధనవంతుడు చూశాడు, పరదైసులో ఉన్న అబ్రహాం గారిని చూశారు. ఇద్దరు కలిసి ఎక్కడ ఉన్నారు? పాతాళంలో ఉన్నారు. ఇద్దరు ఉన్న ప్లేస్ ఏంటి? పాతాళం. కానీ వాళ్ళు ఉన్న స్థలాలు వేరు. అర్థమవుతుందా? ఇద్దరు పాతాళానికి వెళ్ళారు. యేసుక్రీస్తు కూడా పాతాళానికే వెళ్ళాడు. దావీదు గారు కూడా పాతాళానికే వెళ్ళారు. పాతాళానికి వెళ్ళారు కాబట్టి అక్కడ నరకంలో వేయబడ్డారు అనుకోవడానికి వీల్లేదు. పాతాళంలో 2 భాగాలు, 2 భాగాలను వేరు చేసేది ఏంటి? మహా అగాధము. ఏంటది? రాయబడి ఉందా లేదా అక్కడ? పాతాళంలో 2 భాగాలు, ఒక భాగం పాతాళము, మరొక భాగం పరదైస్. ఈ రెండింటిని వేరు చేయడానికి మహా అగాధం ఉంది. అందుకే ధనవంతుడు అన్నాడు, అయ్యా అబ్రహామా, నీ రొమ్మును ఆనుకుని ఉన్న లాగును నా యొక్క పంపిస్తే నేను దాహంతో నా యొక్క గొంతు తడారిపోతుందయ్యా. అతను వేలు కొలను ముంచి ఒక చుక్కను నోట్లేస్తే బాగుంటుందంటే అబ్రహాం గారు అన్నారు, అయ్యా అక్కడి వారు ఇక్కడకును, ఇక్కడి వారు అక్కడకు రాకుండానట్లు ఒక మహా అగాధము ఇద్దరి మధ్యలో వేరు చేయబడింది. నీ ప్లేస్ ఎక్కడ డిసైడ్ చేసుకోవాలంటే ఇక్కడే. బ్రతికున్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే నీ స్థలం ఏదో నువ్వు డిసైడ్ చేసుకో. అమెరికా వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉంటే సరిపోతుందా? డబ్బులుంటే సరిపోతుందా? సరిపోదు. ఏం కావాలి? వీసా కావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గర ఉండాలి? ఎవరి దగ్గర స్టే చేయాలి? ఎవరి దగ్గర ఆశ్రయం ఉండాలి? వీసా ఖచ్చితంగా ఉండాల్సిందే. నిన్ను అమెరికాకు ఆహ్వానించేటటువంటి ఆహ్వాన పత్రమే వీసా. అది ఖచ్చితంగా ఉండాలి. డబ్బులున్నంత మాత్రంలో పోవడానికి వీల్లేదు, టికెట్ ఉన్నంత మాత్రంలో పోవడానికి వీల్లేదు. నువ్వు బతికి ఉండగానే నువ్వు ఏ స్థలానికి వెళ్ళాలో నిర్ణయించేదే నీ ఆత్మీయ జీవితం.
నీ విశ్వాస జీవితం, నీ ప్రార్థనా జీవితం, నీ భక్తి జీవితం, నీ కృతజ్ఞత జీవితం. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ ఉంటుంటే ఇక్కడ నుంచి నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ఒక పడవలో ఒక ఫ్యామిలీ ప్రయాణం అవుతుంది, ఒక ఓడలో ఒక ఫ్యామిలీ ప్రయాణం అవుతుంది. ఆ ఓడలో ఒక వృద్ధాప్యంలో ఉన్న తల్లి గారు కూడా ఉన్నారు. ఓడంతా అల్లకల్లోలం అయిపోతుంది, మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. బరువును తగ్గించడానికి వాళ్ళ ఆహార ధాన్యాలు, వాళ్ళ బ్యాగ్స్, వాళ్ళ లగేజ్ అంతా తీసి సముద్రంలో పడేస్తున్నారు. ఓడని తేలిక చేస్తున్నారు మునిగిపోకుండా ఉండాలని. అందరూ ఆందోళన ఉన్నారు. ఒక వృద్ధాప్యంలో తల్లి గారు ఏం చేస్తున్నారంటే ఒక మూలకు వెళ్ళి ఏం చేస్తున్నారంట, ప్రార్థన చేస్తున్నారండి తల్లి గారు. అక్కడ ఉన్న ఆ ఓడ నావికులకి, క్యాప్టెన్స్ కి, వాళ్ళందరికీ కూడా చాలా కోపం వచ్చింది. ఏమో ఓడ మునిగిపోద్దని ఇంతమంది ఆందోళనలో ఉన్నారు, ఇంతమంది ప్రయాసపడుతున్నారు, ఇంతమంది బాధపడుతూ ఆర్తనాదాలు చేస్తూ ఏడుస్తూ దుఃఖిస్తూ చివరి దినాన్ని గడుపుతూ ఉంటుంటే నువ్వేంతమ్మా ఇంత నిశ్చింతగా ప్రార్థన చేసుకుంటున్నావు, ఇంత నిశ్చింతగా, ఇంత ప్రశాంతంగా నువ్వు ఉన్నావు, నీకు భయం లేదా చనిపోతానని అని అంటే ఆ తల్లిగారు, వృద్ధాప్యుడు తల్లిగారు చెప్పారంట, అయ్యా ఓడ సురక్షితంగా గమ్యం చేరిందనుకుందాం, ఆ ఒడ్డునున్న నా చిన్న కుమారుడిని చేరుకుంటా. ఒకవేళ ఇదే ఓడ సముద్రంలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయామనుకోండి, పరలోకంలో నా పెద్ద కుమారుడైన క్రీస్తు నేను చేరుకుంటా. ఇంకెందుకు నాకు భయం? ఎంత గొప్ప నిరీక్షణ కదా, ఎంత గొప్ప నిశ్చయత. తన యొక్క విశ్వాస జీవితంలో తను ఖచ్చితంగా నమ్ముతుంది ఏంటంటే, నేను ఇక్కడ ఈ లోకంలో కన్ను మూస్తే నేను ఖచ్చితంగా పరదేశంలో ఉంటా. నీ ఆత్మీయ జీవితం నీ స్థలాన్ని డిసైడ్ చేసేదిగా ఉందా? మన యొక్క భక్తి జీవితము మనం వెళ్ళాల్సినటువంటి గమ్యాన్ని డిక్లేర్ చేసేదిగా ఉందా అనేది మనం ఊహించుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. ఏదో భక్తి చేసేమా, ఏదో నామకార్థంగా ఉన్నామా అంటే కాదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, ఆయుష్కాలం దగ్గర పడుతూ ఉంది, మరణ దినానికి సమీపిస్తూ ఉన్నాం కదా. బర్త్డే చేసుకునేటప్పుడు సంతోషంగా ఉంటుంది, కానీ దాని అర్థం ఏంటి తెలుసా? మనము మరణానికి చేరువవుతున్నాము, మన జీవితాన్ని ముగించడానికి దగ్గర అవుతున్నాము. మన జీవితంలో దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో దాదాపుగా 48 సంవత్సరాలు గడిచిపోయి 49లోకి వచ్చేసాము. సో ఇంకెంత ఆయుష్ కాలం మనకు తెలియదు. దానికోసం మనం ప్రభువును స్తుతించాలి, దానికోసం కృతజ్ఞతలు మనం చెల్లించాలి. అందుకే మన యొక్క కంఠంలో ప్రాణం ఉన్నప్పుడు నామకార్థంగా కాదు, ఒక మంచి నిరీక్షణ కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. ఏదో వచ్చామా వెళ్ళామంటే కాదు, ఎందుకు వస్తున్నామో తెలుసుకోవాలి, ఎందుకు వెళుతున్నామో తెలుసుకోవాలి, వచ్చి ఏం చేయాలో తెలుసుకోవాలి. లేకపోతే మన యొక్క విశ్వాస జీవితానికి అర్థమే లేదు. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన. యూదా ఎవరు? యూదా గోత్రపు సింహం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి ఆయన మనం ఏం చేయాలని తెలుసా? స్తుతులు చెల్లించడానికి ఆయన ఒక గోత్రికుడిగా మన మధ్యలోకి వచ్చాడు. స్తుతి అనే మాట ఎక్కువ రాసింది ఎవరు అంటే దావీదు. కీర్తన గ్రంథంలో మీరు చదివినట్లయితే స్తుతి అనే మాట, కృతజ్ఞత అనే మాట ఎక్కువ సార్లు రాసిన దావీదు గారు. ఎందుకు దావీదు గారు దేవుడి విషయంలో అంత కృతజ్ఞతలు చెల్లించాడు? ఎందుకు దావీదు గారు దేవుని యొక్క విషయంలో అంతగా స్తుతులు చెల్లించాడు అని అంటే, దావీదు ఒకప్పుడు స్థితి వేరు, దావీదు మరణానికి సమీపమైన తర్వాత స్థితి వేరు.
ఈ మధ్య కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు దావీదు. ఈ మధ్య కాలంలో ఎన్నో సమస్యలను ఆయన ఎదుర్కొన్నాడు దావీదు. ఈ మధ్య కాలంలో ఎన్నోసార్లు నిరాధారణకు గురయ్యాడు, ఎన్నోసార్లు చీత్కారాలకు గురయ్యాడు, ఎన్నోసార్లు అణిచివేయబడ్డాడు, ఎన్నోసార్లు తృణీకరించబడ్డాడు, ఎన్నోసార్లు నిందించబడ్డాడు, ఎన్నోసార్లు అవమానించబడ్డాడు. ఎన్నోసార్లు ఎన్నో మెట్లు దావీదు గారు దాటుకుంటూ వెళ్ళాడు. కానీ ఏ పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఒక్క నిట్టూర్పు విడిచిన సందర్భమే లేదు దావీదు జీవితంలో. ప్రతి విషయంలో కూడా ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం. అది కష్టంలో కానీ, నష్టంలో కానీ, అది సమస్యలో కానీ, అది వ్యాధిలో కానీ, అది బాధలో కానీ, ప్రభువా నీకు స్తోత్రం. నీవే స్తుతులు ఉండదగిన వాడువు, నీవే కృతజ్ఞతలు చెల్లించదగినటువంటి వాడువు ప్రభువా అని నిత్యము దావీదు దేవుని యొక్క సన్నిధిలో స్తుతులు చెల్లించేవాడు. ఆ స్తుతి ఏం చేసింది అని అంటే, గొర్రెలు కాచుకునే బాలుణ్ణి ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేసింది. హల్లెలూయా. స్తుతిలో ఉన్నటువంటి గొప్పతనం, కృతజ్ఞతలు అర్పించడంలో ఉన్నటువంటి గొప్పతనం. కృతజ్ఞత అర్పణ చాలా మంది చెల్లించే విషయంలో వెనకబడిపోతున్నారు. కృతజ్ఞత ఉందా అంటే ఉంది. ఎంత ఉంది కృతజ్ఞత? చాలా ఉంది. కానీ అది ఎలా తెలియచేయాలి? ఆ కృతజ్ఞతను ఎలా దేవుని సన్నిధిలో ఎలా ఇవ్వాలి అని అంటే చాలా మందికి తెలియదు. కృతజ్ఞత భావం అయితే ఉంది, కృతజ్ఞతలు ఎలా తెలియచేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అందుకే మనం ఈ నూతన సంవత్సరంలో గృహకుడుకులు ప్రతి కుటుంబంలో జరగాలి అని తీర్మానం చేస్తాం. ప్రతి కుటుంబంలో గృహకుడుకులు చాలా మంది ఏళ్ళ తరబడి కుటుంబ ఆరాధన పెట్టుకోవట్లేదు, కుటుంబంలో కృతజ్ఞత కూడుకులు ఏర్పాటు చేసుకోవట్లేదు. ఏళ్ళ తరబడి రెగ్యులర్గా పెట్టుకుంటే ఈ రోజు మీ ఇంట్లో పెడితే మళ్ళీ నీ వంతు వచ్చేసరికి సంవత్సరం పట్టింది. 50 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో బర్త్డేలు ఉంటాయి, మ్యారేజ్ డేలు ఉంటాయి, మెమోరీ సర్వీసులు ఉంటాయి, స్పెషల్ డేస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఇవన్నీ తీసేస్తే మళ్ళీ నీ వంతు ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. అయినా నువ్వు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ఆలోచిస్తున్నారు కదా. నీ కుటుంబం ద్వారా దేవుని మాటను ప్రకటించడానికి, నీ కుటుంబం ద్వారా దేవుని ఆరాధించడానికి మనం ఇష్టపడట్లేదంటే మనకు ఉందా కృతజ్ఞత? ఉందా? ఎన్నో సాకులు చెప్తాం. అమ్మ మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోండి అంటే ఎన్ని సాకులు చెప్తాం కదా, ఎన్ని సాకులు చెప్తాం. ఎక్కడ లేని సాకులన్నీ అప్పుడే గుర్తొచ్చేస్తాయి. ఏదైనా ఫంక్షన్ చేయడానికి ఏం వెనక ముందు ఆలోచించవు, బర్త్డే చేసుకోవడానికి వెనక ముందు ఆలోచన చేయవు, బంధువులు పిలుచుకోవడానికి వెనక ముందు ఆలోచన. కానీ దేవుని ప్రార్థన కూడా మీ ఇంట్లో ఏర్పాటు చేస్తామంటే మా ఇల్లు ఇరుకని చెప్పేవాడు కొంతమంది, మా వాళ్ళు ఒప్పుకోవడం చెప్పేవాడు కొంతమంది కదా. ఇలా ఎన్నో సాకులు చెప్పి దేవునికి కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసిన కుటుంబాలు ఎన్నో ఉంటుంటే, అందుకని నేను ఆలోచన చేశాను ప్రతి కుటుంబంలో ఒకరోజు ప్రార్థన కూడిక పెట్టాలని. ఆల్రెడీ 2 నెలల షెడ్యూల్ మనం ఆల్రెడీ విడుదల చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పెట్టుకోవాలి అని అంటే మిమ్మల్ని అడుగుతుంటే మీరు ఎవరు మాట్లాడలేదు. చాలా మంది సైలెంట్ గా ఉంటున్నారు. మహా అయితే 1000 రూపాయలు ఖర్చు అయింది కదా. అది మన స్తోమతను బట్టి జేమ్స్ గారు పెట్టినట్టు అందరినీ భోజనాలు పెట్టమని చెప్పట్లేదు. నీ స్తోమత ఏంటో దాని ప్రకారం నువ్వు బిస్కెట్లు ఇచ్చినా సరే తీసుకొని వెళ్తావు కదా. నువ్వు 10 రూపాయలు కానుక ఇచ్చినా కానీ సైలెంట్ గా ప్రార్థన చేసి పెడతావు కదా. ఖర్చును బట్టి వెనకాడుతుంటే ఒకవేళ ఖర్చు అనేది సమస్య కాదు. ఇరుకును బట్టి ఒకవేళ నువ్వు వెనకాడుతుంటుంటే ఇరుకు అనేది సమస్య కాదు. ఒకవేళ అనుమతిని బట్టి నువ్వు వెనకాడుతుంటే అనుమతి అనేది సమస్య కాదు. దేవుడే మూయబడిన హృదయాలను తెరిచేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకళ్ళ ఇంట్లో ఇలాగనే ప్రార్థన కూడిక ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ఆ సహోదరుడి మా ఊళ్ళో ఒప్పుకోరండి, వాళ్ళు కర్రలు కట్టినటువంటి హిందువులండి, వాళ్ళు అస్సలు ఒప్పుకోరండి అని. పర్వాలేదమ్మా అందరం కలిసి ప్రార్థన చేద్దాం, ముందు మీరైతే ఏర్పాటు చేయండి అని అంటే పాపం ఆమె మంచం లేపి టేబుల్ బయట పెట్టి అన్ని చేసి ప్రార్థన కూడిక ఏర్పాటు చేసి ఆపలేసింది. తర్వాత మేము వెళ్ళి ప్రార్థన స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మైక్ సౌండ్, చిన్న మైక్ ఉందో మైక్ సౌండ్ వినపడదో పక్కనే ఉన్న ఇంటి మనసు రానే వచ్చేసారు. ఆమె భయపడినంతా జరిగింది. ఆమె ఎంత భయపడిందో అంతా జరిగింది. వచ్చేసిన తర్వాత వాళ్ళు చూశారు ఏం జరుగుతుంది, ప్రార్థన కూడా జరుగుతుందా అని చెప్పారు. అవునా, ప్రార్థన కూడిక. కొంచెంసేపు నిలబడ్డాడు, చూశాడు, కథం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న కుర్చీని తీసుకొచ్చి ఇక్కడ వేసేసాడు. నేను నిలబడి ఉన్నా, కూర్చోడానికి కుర్చీ లేదు. అది పాస్టర్ గారు కూర్చోడానికి నేను ఎందుకు నిలబడ్డానంటే నేను కూర్చుంటే అక్కడ ప్లేస్ సరిపడట్లేదు, ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నేను నిలబడితే ఆయన వాళ్ళ కుర్చీలో నిలబడ్డానేమో అనుకొని వాళ్ళ ఇంట్లో నుంచి కుర్చీ తీసుకొచ్చేస్తే ఆ ఇంటి ఆ తల్లికి ఆ ఇల్లు కల్లా ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం. అందుకే దేవుని కొరకు నువ్వు ఏదైనా ఒక చిన్న పని ప్రారంభించగలిగితే
ఆ కార్యాన్ని ముగించేవాడు దేవుడే. హల్లెలూయా. భయపడుతూ ఒకవేళ నువ్వు ఎంత వెనకబడతావో నువ్వు ఇంకా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటావు, ఇంకా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటావు తప్ప విశ్వాస జీవితంలో ముందుకి రాలేదు. విశ్వాస జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కాలి, ఒక సమస్యను అధిగమించాలి. ఒక సమస్యను అధిగమించి నిలబడగలిగితే నిలబడటం నీ వంతు, స్థిరపరచడం దేవుని. హల్లెలూయా. స్థిరపరిచేవాడు ఆయన, ఆయన స్థిరపరుస్తాడు. నీ హృదయ వాంఛను తీర్చే దేవుడు ఆయన. సమస్య నుండి పరిష్కారాన్ని కలుగు చేసేది ఆయన. చేయాల్సింది ఏంటంటే మనం పని ప్రారంభించాలి. మన పని ప్రారంభించేది ఏంటి? మన పని. ముగించేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, తెస్సలోనికి రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం చూద్దాం. చదవండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రతి విషయంలో చెప్పండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏ విషయంలో చెల్లించాలా కృతజ్ఞతలు అని అంటే ఒక విషయంలో చెప్పండి. చాలా మంది మేలు జరిగినప్పుడు, మంచి మార్కులు వచ్చినప్పుడు, ఏదో నువ్వు ఆశించింది దొరికినప్పుడు కృతజ్ఞతలు చెల్లించడానికి, కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతలు దేవునికి చెల్లించాలి. ప్రతి విషయంలో అంటే ఇప్పుడు దానియేలు గారిని తీసుకెళ్లి సింహాల బోరులో వేశారు. ఏం చేశాడు? సింహాలేమో ఆకలితో నకనకలాడుతూ ముందున్నాయి. మనమైతే గుహలో పడగానే గుండె జారి కడుపులోకి వచ్చి అయిపోతుంది. కానీ దావీదు గారు ధైర్యవంతుడు కాబట్టి దానియేలు గారు ఆ సింహాల గుహలో పడిపోయిన దానియేలు గారు సింహాల ముందు మోకరించి ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు కదా. అది మేలైనా, కష్టమైన, నష్టమైన ప్రతి విషయంలో మనం స్తుతులు చెల్లించడం ప్రారంభించాం. అలా స్తుతులు చెల్లిస్తే ఏం జరుగుతుందో ముందు లేఖనాల్లో మనం చూద్దాం. ఇక్కడ భక్తులైనటువంటి అపొస్తలుడైన పౌలు గారు అంటాడు సంఘంతో మాట్లాడుతూ, మీరు ప్రతి విషయంలో చెల్లించండి కృతజ్ఞతలు. చాలా మంది మేలు జరిగినప్పుడు కాదు, చాలా మంది కీడు జరిగితే దేవుని మర్చిపోతున్నారు. చాలా మంది ఒకవేళ నష్టం జరిగినప్పుడు దేవుని మర్చిపోతున్నారు, ఒకవేళ బాధ కలిగినప్పుడు దేవుని మర్చిపోతున్నారు. కానీ ప్రతి విషయంలో మన జీవితంలో ఆటుపోట్లు సహజము. మన జీవితంలో కష్టము, నష్టము ఏది జరిగినా కానీ అది దేవుని యొక్క చిత్తము ద్వారా జరిగిందని, ఏది జరిగినా అది దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా జరిగిందని మనం భావించాలి. అందుకే ప్రతి విషయంలో కృతజ్ఞత. నష్టం జరిగితే ఒకవేళ చెల్లించవచ్చా? నష్టం జరిగింది అనుకోండి, చెల్లించవచ్చా? నష్టం జరిగినా చెల్లించు. దీనికి సాదృశ్యంగా ఎవరు తీసుకోవాలంటే యోబు భక్తుని తీసుకోవాలి. దీనికి సాదృశ్యం 100% ఎగ్జాంపుల్ ఎవరు ఉన్నారంటే యోబు గారు ఉన్నారు. యోబు గారి యొక్క విశ్వాస జీవితంలో అన్ని కోల్పోయాడు. ఆయనకు మిగిలిందేంటి? ప్రాణం మిగిలింది. ఆయనకు మిగిలింది ఏదైనా ఉందంటే అది ప్రాణం మాత్రమే. ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, అన్ని పోయారు. చివరికి వాళ్ళ 3-4 స్నేహితులు వచ్చి యోబు గారికి ఇంకా భక్తి నేర్పిస్తున్నవాడు, యోబు గారికి విశ్వాసం నేర్పిస్తున్నారు. నువ్వు ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తావు, ఎప్పుడు ప్రార్థన చేస్తావు, నీకెందుకు ఇలా జరిగింది అంటే నీ ప్రార్థనలో ఏదో లోపం ఉంది, అంటే నీ భక్తిలో ఏదో లోపం ఉంది, నువ్వు ఇంకా సరి చేసుకోవాలి దేవుని దగ్గర అని ఈ 4 వ్యక్తులు వచ్చి యోబు గారిని ఇంకా అతన్ని తొక్కిపడేసే ప్రయత్నం చేస్తుంది, ఇంకా అతన్ని గాయపరిచే ప్రయత్నం చేస్తుంది. ఇలా 42 అధ్యాయాలు జరిగిపోయాయి. యోబు గారు ఎంతో ఓర్పుతో, సహనంతో, ఒక స్కాలర్ చెప్పిన మాట ఏంటంటే యోబు గారికి కలిగిన నష్టం అంతా కూడా తన ఆస్తి కోల్పోవడం, తన యొక్క బిడ్డను కోల్పోవడం, తన యొక్క ఆరోగ్యం కోల్పోవడం, ఇవన్నీ కూడా సుమారుగా 7 రోజుల్లో వెళ్ళిపోయాడు. సుమారు 7 రోజుల్లో ఆయన పూర్తిగా సర్వనాశనం అయిపోయి కేవలం
ప్రాణాన్ని ఒక్కడే అరచేతిలో పెట్టుకొని దేవుని యందు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా యోబు గారి నోటి వెంట అవిశ్వాస సంబంధమైన ఒక్క మాట కూడా రాలేదు. అందుకే ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారో యోబు గారి యొక్క జీవితమే మనకి ముందున్నటువంటి సాక్ష్యం. ఊజు దేశం అనబడిన దేశంలో నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు దేవుడిచ్చినటువంటి సాక్ష్యము. ఇట్టి సాక్ష్యం కలిగినటువంటి యోబు గారు అన్ని కోల్పోయాడు. ఎన్ని కోల్పోయినా కానీ ప్రభువా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిపోయాను, ఆయన నామమునకే మహిమ కలుగును గాక, ఆయనకే స్తుతి కలుగును గాక. నష్టపోయాడు, బాధపడ్డాడు, కష్టపడ్డాడు, దుఃఖించబడ్డాడు, ఆదరణ నొందుకోలేకపోయాడు, ఆదరించేవాడు లేరు. చివరికి తన భార్య కూడా దేవుని దూషించి చచ్చిపోరాదు. ఎందుకు ఈ బాధ అంతా? ఆమె కూడా శోధించింది, తన స్నేహితులు కూడా శోధించారు. కానీ యోబు ఎప్పుడూ దేవునికి స్తోత్రాలు, ఎప్పుడూ దేవునికి స్తుతియాగాలు చేశాడు. యెహోవా చేసిన ఉపకారములకు దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారముకు దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. హల్లెలూయా. ఆయన చేసిన ఎన్నో ఉపకారాలు మనం మర్చిపోతున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో దావీదు గారు అంటున్నాడు, ఆ పరిస్థితి గ్రహించినటువంటి దావీదు గారు, నా అంతరంగమునున్న సమస్తమా. ఆయన చేసిన ఉపకారంలో దేనిని కదా, ఎన్ని ఉపకారాలు చేశాడు. పుట్టుకతోనే మనకు తల వెంట్రుకలు మొలవకుండా చేశాడు అనుకున్నాం. పుట్టిన తర్వాత జీవితాంతం ఎలా ఉంటాం మనం? ఎలా ఉంటాం? స్త్రీలైనా పురుషులైనా గుండుతోటే ఉండాలి కదా. ఎక్కడెక్కడ ఏ అవయవాలు, ఎక్కడెక్కడ ఏ ఆర్గన్స్, ఎక్కడెక్కడ ఎలాంటివి ఏం పెట్టాలో అవన్నీ కూడా దేవుడు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుని, చాలా జాగ్రత్తగా. ప్రపంచ జనాభా 750 కోట్ల మంది అయితే ఏ ఒక్కరి ఫింగర్ ప్రింట్ మరొక ఫింగర్ ప్రింట్తో పోలిక కావు. అసలు ఆ మాట వింటుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఫింగర్ ఎంత ఉంటుంది? ఫింగర్ ఎంత ఉంటుంది? చారాణ ఆటాన అంత ఉంటుంది. ఇంత దీంట్లో దేవుడు ఇన్ని కోట్ల, అంటే ఆదాము దగ్గర నుండి సుమా ఈ లెక్క ఇప్పటిది కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ జనాభా మనం మాట్లాడుకున్నాం 750 కోట్లు. ఆదాము దగ్గర నుంచి తీసుకుంటే లెక్క ఎన్ని వేల కోట్లు అయి ఉన్నారు కదా, ఎన్ని వందల కోట్లు అయి ఉన్నారు. ఇంతమందిలో ఆదాము ఫింగర్ ప్రింట్ చూడండి, మన ఫింగర్ ప్రింట్ చూడండి, వాటి కలవనే కలవ. అంటే దేవుడు మనిషిని నిర్మించిన విధానాన్ని కదా, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకయ్య అంటే నీ ఫింగర్ ప్రింట్, సద్దాం హుస్సేన్ ఫింగర్ ప్రింట్ ఒకటే అనుకుందాం. సపోజ్ ఏమైంది? ఇప్పుడు ఆయన చేసినటువంటి తప్పును బట్టి నీ ఫింగర్ ప్రింట్ సేమ్ అయింది అనుకో, ఆయన చేసిన నేరానికి నువ్వు జైలుకి వెళ్ళాలి. నా ఫింగర్ ప్రింట్ వేరొక ఫింగర్ ప్రింట్ ఒకటే అయింది అనుకుందాం. మా ఇంటికి హోటల్ వచ్చేసి ఏ గంధం చెక్కలు ఎక్కడ రాసేవరా అడుగుతాను, ఎందుకు ఫింగర్ ప్రింట్స్ సేమ్. అట్ ద సేమ్ టైం ఐరిస్ కూడా కలవనే కదా. కనుపాపలు ఏవైతే ఉన్నాయో మనం ఆధార్ కార్డు రీడింగ్ చేసేటప్పుడు ఐరిస్ రీడింగ్ చేస్తారు కదా, ఈ కనుపాప కూడా ఏ ఒక్కరిది ఒకరికి ఈక్వల్గా ఉండవు. ఫింగర్ ప్రింట్ ఎందుకు మార్చేశారంటే కొంతమంది దొంగలు ఫింగర్ ప్రింట్స్ తయారు చేస్తున్నారు. మీ ఫింగర్ ప్రింట్ తీసుకొని సేమ్ ప్లాస్టిక్ ముద్ర వేసి ఫింగర్ ప్రింట్స్ని తయారు చేస్తున్నారని చెప్పి, అది ఐరిస్ అయితే చేయదు కాదు, ఇంకా డూప్లికేట్ చేయదు కాదు. అందుకే ఏం చేస్తారంటే ఫింగర్ ప్రింట్ని పక్కన పెట్టి ఇప్పుడు ఐరిస్ తీసుకుంటున్నారు. ఒకవేళ మనకి పర్ఫెక్ట్ ఐడెంటిఫికేషన్ కావాలనుకుంటే ఐరిస్. దేవుడు నిన్ను నిర్మించిన విధానంలో ఎంత శ్రద్ధ వహించాడు కదా. అందుకే 139వ కీర్తనలో ఏమంటాడు? తల్లి గర్భమందు నిన్ను నిర్మించిన వాడును నేనే, నీవు నన్ను నిర్మించిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. చదవండి కిందికి 16 నుండి కింది చదవండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నీవి
నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమునుపే నా దినములో నీవు నీ గ్రంథములో లిఖితములాయను. దేవా వాటి మెత్తనంత గొప్పది వాటి లెక్కించదే అనుకుంటున్నా అని సెకండ్ నువ్వు లెక్కకు ఎక్కువై 13వ వచనం అంటాడు, నా అంతరంద్రియములు నీవే కలుగ చేసేది. అంతరంద్రియములు ఆగంటారు. ఇంగ్లీష్ బైబిల్ ఉందా? అంతరంద్రియముల గురించి ఇంగ్లీష్ ఏం రాయబడిందమ్మా పద్మ? కదా, ఇన్నర్ పార్ట్స్, లోపల బాడీ లోపల ఉన్నటువంటి పార్ట్స్. ఈ అంతరంద్రియములు మనకి జ్ఞానేంద్రియాలు తెలుసు. చదువుకున్నప్పుడు జ్ఞానేంద్రియాలు ఏమంటారు ఇంగ్లీష్లో? సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ కదా. జ్ఞానేంద్రియాలు మనకు తెలుసు, వీటి గురించి మనం చూస్తున్నాం, చదువుతున్నాం. కానీ లోపల ఉన్న అంతరంద్రియములు, వాటిని ఎవరు చూస్తారు, ఎవరు కనుక్కుంటారు? వాటిని గురించి పరిశీలించే వాళ్ళు ఎవరు? పరిశోధన చేసే వాళ్ళు ఎవరు? నీ మనసులో ఏముందో పరిశీలన చేయాలంటే, పరిశోధన చేయాలంటే నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు, నీ ఆలోచన ఇప్పుడు ఎక్కడ ఉంది, అసలు నీ మనసులో నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసుకోవాలంటే ఎవరి తరమైంది? ఏ శాస్త్రజ్ఞుడైనా చెప్పగలడా? ఎంత పెద్ద ఫిలాసఫర్ అయినా కానీ, ఫిలాసఫీ చేసిన ఎంత పెద్దవాడైనా సరే నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పగలమా? కానీ దావీదు గారు దేవుడు మాత్రమే చేయగలడని చెప్పి దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, అయ్యా నా అంతరంద్రియములను నీవే కలుగ చేసేదివి, నా తల్లి గర్భమును నిర్మించిన వాడువు నీవే, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుతున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా చెప్పండి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందును బట్టి? తల్లి గర్భంలో నిన్ను నిర్మించినప్పుడు దేవుడు ఎంత జాగ్రత్తగా నిన్ను నిర్మించాడంటే, ఒకవేళ ఆయన జాగ్రత్త నీ మీద లేకపోతే, ఏ దొంగతో ఉండే ఎరుమతులు నీకుంటే, ఏ నేరస్తులతో ఉండాల్సినటువంటి పార్ట్స్ నీకు కూడా కలగజేస్తే ఏంటి నీ పరిస్థితి? దొంగల్లో దొంగగా కదా, నేరస్తుల్లో నేరస్తులుగా నువ్వు మిగిలిపోవా? దాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే ఎన్ని కోట్లు తిరగాల, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలా? ఇవన్నీ లేకుండా దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తయారు చేశాడంటే కృతజ్ఞత కలిగి ఉండొద్దా మనం? కృతజ్ఞత కలిగి జీవించొద్దా? కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించొద్దా? నాకేమిచ్చాడండి దేవుడు అని అనుకుంటే ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఒక అపార్ట్మెంట్ లో ఒక పిల్లలంట, కొంతమంది పిల్లలు ట్రైన్ ఆట ఆడుకుంటున్నారంట. ట్రైన్ ఆట, ఒకటి ఇంజిన్, వాడి వెనక బోగీలు, ఒకటి షర్ట్ ఒకటి పట్టుకొని కూ అనుకుంటా రౌండ్గా తిరుగుతున్నారు. కానీ ఒక పిల్లోడు మాత్రం ఎప్పుడు గాడుగానే ఉంటున్నాడు. ఈ స్త్రీ పైనుండి సిస్టర్ రోజు కింద చూస్తుంటే రోజు ట్రైన్ ఆట ఆడుతూనే ఉన్నారు సాయంకాలం కూడా. ఆమె గమనిస్తుంది, ఇంజన్ ఉన్న వ్యక్తి మారిపోయాడు, బోగీల్లో ఉన్న వ్యక్తి మారిపోయాడు. ఈ రోజు వీడు ఇంజన్ అయితే రేపు ఇంకొకటి ఇంజన్కి వస్తున్నాడు, ఇంకొకటి బోగీకి వస్తున్నాడు. కానీ వెనకాల గాడు ఉందంటే ఆ గాడు మాత్రం మారట్లా. ఈమె ఒక రోజు కంటిన్యూ దాన్ని పరిశీలన చేసింది, చూసి ఒక రోజు ఆమెలో కుతూహలం ఏర్పడి గాడ్ డ్యూటీ చేసాడు మారట్లే, అసలు ఏంటి దీని సీక్రెట్ అని చెప్పి ఆమె అపార్ట్మెంట్ నుండి కిందకి దిగి వచ్చి ఆ ఆడుకునే పిల్లల నుంచి ఈ గాడ్ డ్యూటీ చేసే పిల్లల్ని తీసుకొచ్చి, నేరా అందరూ ఒకటి ఇంజన్ గా ఉంటుంది, ఇవాళ రేపు భోగి అవుతుంది, ఈరోజు భోగి ఉన్నాడు రేపు ఇంజన్ అవుతుంది, అందరూ మారుతున్నారు, మరి నువ్వెందుకు మారట్లేదురా అని అడిగిందంట. అప్పుడు ఆ పిల్లోడు చెప్పాడంట, అక్క భోగిగా ఉండాలంటే నాకు షర్ట్ ఉండాలి, నా షర్టుని వెనకాల ఒకటి పట్టుకోవాలి, కానీ నాకు షర్టు లేదు. నాకు షర్టు లేదు కాబట్టి నేను భోగిగా ఉండడానికి కానీ ఇంజన్గా ఉండడానికి కానీ నేను పనికిరాదు. అందుకే నన్ను ఎవరు పట్టుకోరు కాబట్టి నేను వెనకాల గాడ్గా ఉండి ఒక జెండా మాత్రం ఊపుతూ నేను ఆటలో పాల్గొంటున్నాను అని చెప్పాను. ఆ మాటలో ఆ పిల్లవాడు చాలా సంతోషంగా హ్యాపీగా చెప్పాడు. కానీ ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళాడు, అమ్మను మారాలు చేయొచ్చు, నాకు షర్టు కొనిస్తావా లేదా, నేను రేపు ఇంజన్గా ఉండాలి, భోగి ఉండని చేయొచ్చు. కానీ వాడికి ఆ ఇంటి పరిస్థితి తెలుసు. వాడు ఆ పిల్లోడు ఉన్న దాంట్లోనే సంతృప్తితో తన ఆటలో ఆడు సంతోషాన్ని పొందుకుంటున్నాడు. నాకు షర్టు లేదని బాధపడలేదు, లేదంటే లేని దానికోసం వాడు మమ్మీ దగ్గర వెళ్ళి మారం చేయలేదు. ఏది ఉందో ఉన్న దాంట్లో సంతోషంగా జీవించడం నేర్చుకుంటున్నాడు. ఇక్కడ నీకు ఏదో లేదని బాధపడుతున్నావు, కానీ ఉన్న దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించావా? దేవుడు నిన్ను కలుగ చేసిన విధమే ఒక ఆశ్చర్యం.
అదొక వండర్. ఆ వండర్లో నువ్వు ఒక వండర్ అయితే దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు ఏమి? చేసిన మేలును బట్టి కృతజ్ఞత లేదు. చెయ్యని దానికోసం నీ తూర్పుని విడుస్తున్నావు. ఎందుకు రావాలి మందిరానికి? ఎందుకు స్తుతించాలి? ఎందుకు ఆరాధించాలి? దేవుడు నాకు ఏం చేశాడు అని అంటే ఏమీ లేని వాళ్ళ దగ్గరికి వెళితేనే నీకు ఏముందో అర్థమైంది. ఇల్లున్న నీవు ఇల్లు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఉద్యోగం ఉన్న నీవు ఉద్యోగం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చూపు ఉన్న నీవు చూపు లేని గుడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు నీకు ఏమి ఇచ్చాడు దేవుడు? అప్పుడు దేవుడు నీకు ఏం కలుగజేశాడో అప్పుడు నీకు అర్థమైంది. అప్పుడు నువ్వు దేవుడిని స్తుతించడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి నీకేదో బ్రహ్మాండం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉన్నదాన్ని బట్టి నువ్వే ఒక బ్రహ్మాండం కదా. అందుకే దావీదు గారు అంటాడు, దావీదు గారు పాపం తండ్రి లేడు, తల్లి లేదు, ఉన్నారు కానీ చెప్పుకోవడానికే ఉన్నారు తప్ప బాధలో ఓదార్చేవాడు ఎవరు లేరు, ఆయనకి కష్టంలో ఓదార్చేవాడు ఎవరు లేరు. తల్లి నుజావేతితో కలిసి అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ సహవాసం చేస్తున్నాడు. తండ్రి ఉన్నాడు యెషయా గారు, కానీ చెప్పుకోవడానికి పనికిరాడు. తల్లి దగ్గర మాత్రమే తండ్రి గురించి ప్రస్తావన చేయాలి. మిగిలిన వాళ్ళ దగ్గర నా తండ్రి ఫలానా అండి, ఆయన సభలో ఒక పెద్ద అని చెప్పుకోవడానికి వీల్లేదు. అలా సీక్రెట్ గా దావీదు గారు తన లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు గొర్రెలు కాచుకుంటూ అరణ్యంలో దిక్కుతోచిన స్థితిలో ఉన్న దావీదు గారు ఆయన రాస్తున్నటువంటి కీర్తన, అయ్యా నా తల్లి గర్భంలో నీవు నన్ను నిర్మించిన విధమును చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నవి. అందును బట్టి నేను నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మనం ఆలోచన చేస్తున్నాం. ఎన్ని రకాల ఆలోచన చేస్తున్నాం అంటే ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలంటే కొన్ని విషయాలకే కృతజ్ఞతలుగా ఉన్నాం. ప్రతి విషయంలో దేవునికి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి అంటే చాలా విషయాల్లో థ్యాంక్స్ గివింగ్స్ విషయంలో వెనకబడిపోతున్నాం. అది మీకు నేర్పించే క్రమంలో, అది మీకు నేర్పించే ప్రయత్నంలో భాగంగా కొన్ని సిస్టమ్స్ మనం మార్చే ప్రయత్నం చేస్తున్నాం. నూతన సంవత్సరంలో దాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా దాన్ని సహకరించాలి. ఏంటి మొదటిగా మనం చేయబోతుందంటే క్రమశిక్షణ నేర్పించే ప్రయత్నం. ఈ క్రమశిక్షణ నేర్పించే ప్రయత్నంలో మనం చేస్తున్నది ఏంటంటే 10:30కి ప్రారంభ ప్రార్థన, 11 గంటలకి పాటలు అయిపోతాయి. పాటలు పాడాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి అనే ఆశ, అనే కోరిక, అనే జీలు ఒకవేళ కలిగి ఉంటే ఎప్పుడు రావాలంటే 10:30కి ప్రారంభ ప్రార్థనకి వచ్చేసారు అందరూ. ప్రారంభ ప్రార్థనకి అందరూ వచ్చేసి ప్రార్థన అనంతరము దేవుణ్ణి స్తుతించే అవకాశం. ఉదయం 9 గంటలకి నేను మా ఊరికి ఫోన్ చేస్తే మా ఊర్లో ఆల్రెడీ పాటలు వినపడుతున్నాయి నాకు మైక్ ఫోన్లో. మా తమ్ముడిని అడిగాను, అప్పుడే చర్చ ప్రారంభమైందంటే అయ్యగారు వచ్చేది 10 గంటలకు అన్నయ్య అంటే మరి 9 గంటలకే పాటలు పాడడానికి ఒకరికొకరు పోటీలు పడి మందిరానికి వస్తున్నారు. అంటే 9 గంటలకు నాకు పాట అనిపిస్తుంది, పాస్టర్ గారు ఎందుకు వస్తాడు? 10 గంటలకు వస్తాడు. అక్కడ ప్రార్థన ప్రారంభమయ్యే టైం ఎంత? 10. కానీ పాటలు ఎప్పుడు వినిపిస్తున్నాయి అంటే గంట ముందే వాళ్ళు నాకు పాటకు అవకాశం రావట్లేదని ముందే వెళ్ళి పోటీలు పడి పాడుతున్నారు. మా తమ్ముడు అంటుండు, వీడు ఎప్పుడు నాకు పోటీ అని. నేను ఎంత తొందరగా అయితే వాడు నాకంటే ముందే ఉంటుండే అక్కడ. దేనికి? పాటలు పాడడానికి. పాటలు పాడటం అంటే కేవలం పాటలే కాదు, అది దేవుణ్ణి మహిమపరుస్తున్నావు, దేవుణ్ణి స్తుతిస్తున్నావు, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, దేవుణ్ణి ఘనపరుస్తున్నావు. హల్లెలూయా. ఘనపరిచే విషయంలో, ఆరాధించే విషయంలో, స్తుతించే విషయంలో మనం వెనక పెడితే మన జీవితంలో ఆశీర్వాదాలు మనం చూడలేము. స్తుతిలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో ఒక మాట చూపెట్టి నేను ముగించేస్తాను. దేవుని స్తుతించే విషయంలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో చూపిస్తారండి. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వాక్యం. 15వ అధ్యాయం 36